చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే భాగ్యలక్ష్మి రెడ్డి గారు. నమస్తే అమ్మా. అమ్మ, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. డెఫినెట్గానమ్మా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా చెప్పారమ్మా. అమ్మ, పరిచయం నుంచి పెళ్లి వరకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా ఉపయుక్తమైనటువంటి ప్రశ్న వేశారు మీరు. పరిచయం అంటే ఎలా అంటే కనుక, ఇప్పుడు అబ్బాయికి సంబంధం కావాలి, అమ్మాయికి సంబంధం కావాలి. అలా ఇరుపక్షాల వాళ్ళు కూడా మన ఆఫీస్కి రావడం జరుగుతుంది. వాళ్ళ ఆలోచనలు చెప్తారు, మనతో షేర్ చేసుకుంటారు. ఏ విధంగా అంటే కనుక, అమ్మాయి ఈ విధంగా అనుకుంటుందండి, అబ్బాయికి ఈ విధమైనటువంటి ఆలోచన ఉంది అని. అబ్రాడ్ మ్యాచెసా, లేకపోతే ఇండియా మ్యాచెసా, లేకపోతే వాళ్ళ యొక్క స్థాయి ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, హైట్లు ఎలా ఉండాలి, తర్వాత రూపురేఖలు ఎలా ఉండాలి, ఇలా వీళ్ళ ఆలోచనలన్నీ కూడా మనకి షేర్ చేసుకొని మన అప్లికేషన్ అంతా కూడా కంప్లీట్ పూర్తి చేయడం వల్ల మనకి వాళ్ళ మీద ఒక అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం మ్యాచెస్ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగానే ముందుకు పెడుతూ ఉన్నాం. ఈ 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో అడుగుపెట్టామంటే పరిచయం చెయ్యడమే కాదు, వాళ్ళని జాగ్రత్తగా పెళ్లి చూపులు, పెళ్ళి వరకు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మాదే. అలాగే సంబంధాలు కుదిర్చే విషయంలో కానీ నెంబర్లు ఇచ్చేస్తాం, మీరే మాట్లాడేసుకోండి, అలా ఏ రోజు అనలేదు. అందువల్ల మనం మధ్యవర్తిత్వం చేయడం వల్ల కూడా అవుతుందో లేదో అనే మీమాంసలో ఉన్నవి కూడా మనం మాట్లాడటం వల్ల జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న ఏదైనా అలా కాదు ఇలాగా అనుకున్నా మనం చెప్పిన మాట విని మనకు గౌరవం ఇచ్చి ఓకే చేసుకుని పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే అమ్మ, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. చాలా త్వరగా వివాహాలు చేసుకోవాలని తొందరపడుతున్నారు. మీ దగ్గర రెడీగా ఏమన్నా సంబంధాలు రెడీలో? చాలా ఉన్నాయమ్మా. తప్పనిసరిగా కొన్ని చెప్పుకుందాం, ప్రొఫైల్ చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్లో మా అబ్బాయి 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి. ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో పనిచేస్తున్నాడు. 5'7" హైటు, బీటెక్. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు. ఈ అబ్బాయి కూడా బీటెక్ చేశాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, 5'11" హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి, వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ, 30 లక్షల శాలరీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా 20 lakhs ప్యాకేజీలో ఉన్నాడు, బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, షేర్ ఆఫ్ ప్రాపర్టీ. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. ఓకే అమ్మ, మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 98664439కి ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, ఇప్పుడు చూసుకుంటే ఎన్ఆర్ఐ సంబంధాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐ సంబంధాల్లో మీరు వధూవరులను ఎలా పరిచయం చేస్తారు? జర్నీ ఎలా ఉంటుంది పెళ్ళయ్యేంత వరకు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఏమిటంటే ఎన్ఆర్ఐ అంట్లోకి ఇప్పుడు వాళ్ళు అమ్మాయి అబ్బాయి కూడా కొంతమంది అక్కడే ఉంటారు. ఎంఎస్ చేసి యూఎస్లో స్థిరపడిన అమ్మాయిలు అబ్బాయిలు, H1B ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఎంఎస్ చేస్తున్న వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. కెనడాలో చేస్తూ పిఆర్ వచ్చిన వాళ్ళు, ఆస్ట్రేలియాలో పిఆర్ ఉన్నవాళ్ళు, ఇలా రకరకాలుగా మనకి ఉంటూ ఉంటారు. అయితే కొంతమంది ఏమిటంటే కనుక ఏమంటారంటే అక్కడ వాళ్ళే కావాలని పట్టుబడతారు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే కనుక ఎక్కడి వాళ్ళైనా పర్వాలేదు, మన వరకు అంటే ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి పిల్లలు చెప్తూ ఉంటారు ఏమని, అమ్మ ఇండియాలో ఉన్న పర్వాలేదు నేను తీసుకెళ్ళగలుగుతాను అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ అన్నట్లయితే వాళ్ళకి కరెక్ట్గా అక్కడ ప్లేస్మెంటు, వాళ్ళ ప్యాకేజీలు బాగుంటే కనుక ఇక్కడ అమ్మాయిలని అబ్బాయిలని చేసుకుని అక్కడికి వెళ్ళిన సంఘటనలు కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ పెళ్లి చూపులు పెడుతూ ఉంటాం. అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక్కడ ఉంటే కనుక తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు కలుసుకొని మనకి చక్కగా చూసుకుంటూ ఉంటారు. అదే కానీ పక్షంలో కూడా మనకేంటంటే కనుక అక్కడే అబ్బాయి అమ్మాయి అంటారు. అందువల్ల ఇక్కడ పేరెంట్స్కి మీటింగ్ పెడతాం. పేరెంట్స్ తర్వాత వాళ్ళు
మాట్లాడుకుని ఓకే అనుకుంటే అబ్బాయి అమ్మాయి అక్కడ మాట్లాడుకోవడానికి ఫోన్ నెంబర్స్ ఎక్సెస్ చేసి తర్వాత వాళ్ళని జాగ్రత్తగా మాట్లాడుకొని 1-2 సార్లు కలుసుకొని వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క స్టేటస్, ఎవ్రీథింగ్ అభిప్రాయాలు కలిస్తే కనుక పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే అమ్మ, ఇప్పుడు చూసుకుంటే ఫేక్ మ్యారేజ్ బ్యూరోలు చాలా ఎక్కువైపోయినాయి బయట. సో మీరు అలాంటి జాగ్రత్తలు దాని విషయంలో ఎలా తీసుకుంటారు? అంటే ఏంటంటేనమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ధర్మరాజుకు అందరూ కూడా మంచివాళ్ళలా కనిపించారు, దుర్యోధనుడికి అందరూ దుర్మార్గుల్లా కనిపించారని శాస్త్రం ఉంటుంది మహాభారతం నుంచి. అదేవిధంగా మరి మా అదృష్టం ఏంటో, ఆ ఫేక్ చేసేవాళ్ళు మాకు చాలా అసలు తగలలేదు అని చెప్పడం కంటే ఒకళ్ళిద్దరు తగిలినా కూడా ఎంక్వైరీలో తెలిసి వాళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది. అందువలన ఏంటంటే కనుక మనకు అంత భయం పడేటటువంటి విషయం ఏం లేదు. అదే అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను. నాకు ఒక చెప్పాలంటే నేను చేయించే చండీ హోమాల వల్ల ఒక శక్తి అమ్మవారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాపాడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కదా, మరి అమ్మాయిలు చెప్పుకుందామా? బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసింది, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు. ఈ అమ్మాయి 5'5" హైటు, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది, పాప 120K, వెల్ సెటిల్డ్ యుఎస్లో ఉన్నటువంటి గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఈ పాప 12 లక్షల జీతంలో ఉంది, హైదరాబాద్లోనే పనిచేస్తుంది, గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తుంది పిల్ల, తగినటువంటి 14 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది అమ్మాయి. ఈ అమ్మాయికి కూడా ఒక 50,000 దాకా జీతం వస్తుంది, తగినటువంటి యాదవ క్యాస్ట్లో ఎర్రగొల్లలు వెళ్ళు ఏ శాఖ అయినా చూస్తామంటున్నారు, ఆ విషయం గమనించగలరు. ఓకే అమ్మ, ఇప్పుడు చూసుకుంటే కొన్ని పెళ్ళిళ్ళు పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోతుంటాయి చివరి నిమిషంలో. సో ఎందుకు అలా జరుగుతుంది? జాతక దోషం వలన, మరి ఇంకేమైనా రీజన్ ఉంటుందా? కొన్ని పెళ్ళిళ్ళు విఫలం అవ్వడానికి జాతక దోషాలు, అదే కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మా, ఇద్దరికి కూడా ఇరుపక్షాల అమ్మాయికి అబ్బాయికి కూడా సంపాదనలు కూడా పెరిగాయి. పూర్వకాలంలో ఆర్థిక స్వాతంత్రం ఇప్పుడు ఉంది స్త్రీకి, అప్పుడు ఉండేది కాదు. దానివల్ల సర్దుబాటు ధోరణి, ఏం పర్వాలేదు అని మనం చెబితే కూడా పిల్లలు వినేవాళ్ళు. అప్పుడు తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ కూడా లేదు మీకు తెలీదు, మేము భరిస్తున్నాం అనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నిర్మోహమాటంగా చెప్తున్నారు. పేరెంట్స్ ఎంత చెప్పినా వాళ్ళని ఎత్తుకొట్టుకుంటున్నా కూడా వీళ్ళు వినకుండా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అందువలన విఫలం అవుతున్నాయి. అది వరకు ఏంటంటే పిల్లలు కూడా పెద్ద పెద్ద ప్యాకేజీల్లో ఉండడం, వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే వల్ల వీళ్ళకి కూడా తల్లిదండ్రులు ఒక చెప్పాలంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు. దానివలన కూడా వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. ఓకే, అది అమ్మ, దానికి తగ్గట్టు మీరు పరిష్కార మార్గం పూజల ద్వారా చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు వివాహం అవ్వటం లేదు, శని దోషాలు ఉన్నాయా, రాహుకేతు దోషాలు ఉన్నాయా, కాలసర్ప దోషం ఉందా, లేకపోతే ఆలస్య వివాహానికి ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి, కుజదోషాలు, నాగదోషాలు, అలాంటి వాటికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, పూజలు అన్నీ చేపించబడతాయి. అదే కాకుండా మనకి ప్రతి విషయంలోని కూడా మనకి ఏంటంటే ఒక పీఠం ఉంది, శ్రీచక్ర రాజపీఠం అని, దాని ద్వారా కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కుంభ వివాహాలు, కదలి వివాహాలు, అష్టమ కుజ దోష నివారణార్థం కొన్ని విషయాలు చేస్తూ ఉంటాం అమ్మ. అవన్నీ కూడా బ్రాహ్మలే చేస్తారు. ఆ విధంగా ఒక టీం కూడా ఉంది మనకి. ఓకే అమ్మ, మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866034439 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, ఇప్పుడు చూసుకుంటే రెండో వివాహాలు ఎక్కువైపోయినాయి. ఆ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రెండో వివాహాల గురించి అడుగుతున్నారు కాబట్టి సెకండ్ మ్యాచ్ అబ్బాయిలు అమ్మాయిలు చెప్పేసుకున్నాక మీకు తీసుకునే జాగ్రత్తలు చెప్తాను. ఓకే. రెండో పెళ్ళికి రెడ్డి క్యాస్ట్లో 36 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి 260K వస్తుంది, వెల్ సెటిల్డ్, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి కాపు క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'8" హైటు. ఈ అబ్బాయి PhD చేశాడు హైదరాబాద్లోనే, 27 లక్షల జీతంలో ఉన్నాడు, 10 CR ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహానికి రెడీగా ఉన్నాడు ఈ అబ్బాయి.
34 సంవత్సరాలు బీటెక్ బిట్స్ ఫిలానీలో చదివాడు ఈయన. తర్వాత ఎంబీఏ కూడా చేశాడు. మంచి ఒక పెద్ద ఫర్మ్లో మేనేజర్గా ఉన్నాడు. 23 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా కులాంతర వివాహం, రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 35 సంవత్సరాలు, 5'10" హైటు, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 60 లక్షల జీతం. ఈ అబ్బాయికి కూడా తగిన 10 కోట్ల ఆస్తి, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ కుంభ వివాహాలు అంటారు కదా, అంటే ఏమిటి అసలు? కుంభ వివాహాలు అంటే కనుక ఈ కళత్ర దోషాలు పోవడానికి గాను అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఒక లక్ష్మీనారాయణని ఆ యొక్క కుంభంలోకి ఆవాహన చేసి చేయించేటటువంటి ప్రక్రియ. దానివలన ఏంటంటే కనుక మాంగళ్య దోషాలు పోతాయని చెప్పబడింది. కాబట్టి అవి చేయించుకుంటూ ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా సంప్రదిస్తూ ఉంటారు, వచ్చి చేయించుకుని వెళ్తూ ఉంటారు. అన్ని విధాలకు కూడా వాళ్ళ తర్వాత వివాహం చేసుకోవడం, వివాహం అప్పటి వరకు కుదిరినటువంటి వివాహం చేయించుకున్న తర్వాత ఒక నెల 2 నెలల్లోనే కుదరడం, వెంటనే 15 రోజుల్లో కుదుర్చుకుని కూడా ఇది చేయించుకుని దోషం అయిపోయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారమ్మా. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా. రెండో పెళ్లిలోనే అమ్మాయిల గురించి కొంచెం చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. పాపం 36 లక్షల జీతంలో ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, కులాంతర వివాహం కూడా చూస్తారు. ఈ పాపకి 35 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. యాదవ క్యాస్టే కాదు, ఏ క్యాస్ట్ అయినా ఓకే. ఆ తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్, 37 సంవత్సరాలు. ఈ అమ్మాయి కూడా 5'3" హైటు, ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి 10 లక్షల జీతంలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఓకే అమ్మ ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చేయాలంటారు, అది ఎంతవరకు నిజం? అసలు ఎందుకు చేయాలి అలా? 100% నిజం అమ్మ. 100. శాస్త్రం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. శాస్త్రం ఎప్పుడు కూడా అవకాశవాది కాదు. అందువలన మనకి జ్యోతిష శాస్త్రం మనకి చెప్పేది ఏమిటంటే కనుక కుజుడు అంటే ఒక ఫోర్స్ ఉంటుంది వాళ్ళల్లో. కుజుడు అంటే ఒక తత్వం ఉంటుంది. అది కుజదోషం ఉన్న వాళ్ళని చేస్తే అప్పుడు తగ్గా పవర్ కింద వాళ్ళిద్దరూ ఏమీ అంతేం కొట్టేసుకోరు. అంతేగాని ఒకళ్ళు బాగా ఫోర్స్గా ఉండి ఒకళ్ళు మెతకతనంతో ఉన్న వాళ్ళకి చేశారనుకోండి, వీళ్ళ డామినేషన్తో విరక్తి కలిగి ఇంకొక విధంగా అయ్యే యోచన. తర్వాత కొన్ని కుజదోషాలు చాలా గట్టిగా ఉంటే ఆ తర్వాత కూడా వివాహం తర్వాత విచ్ఛిన్నమే కాకుండా ఆ తర్వాత కూడా మరణ తుల్యమైనటువంటి బాధలు వస్తాయని చెప్పబడింది శాస్త్రంలో. అందువల్ల కుజదోషం ఉన్న వాళ్ళని మాత్రమే చేయాలి. ఓకే, ఒకవేళ కుజదోషం ఉన్న వాళ్ళు దొరక్కపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఉంటుందమ్మా? ఏం లేదమ్మా, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క జాతకరీత్యా చేయించుకోవాల్సినవన్నీ చేయించుకొని ఆ తర్వాత ఇలా కుంభ వివాహం లాంటిది ఏదైనా చేసుకొని వివాహ విచ్ఛిన్నం కాకుండా అప్పుడు మనం జాగ్రత్తగా మనం చేసినట్లయితే కనుక ముందుకు వెళ్ళొచ్చు. కానీ అది బాగా లేట్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అలా చేపించుకుంటూ ఉంటారు. ఓకే అమ్మ, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, రెండో వివాహం గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఓకే, తప్పనిసరిగా. రెండో పెళ్ళి అనగానే అందరికీ కూడానమ్మా అయ్యో రెండో పెళ్ళ ఏం జరిగింది అని అంటూ ఉంటారు కదా. రకరకాల ప్రాబ్లమ్స్తో విడిపోతారమ్మా. పేరెంట్స్ తప్ప అంటే పేరెంట్స్ తప్పు అని అవతల వాళ్ళు యువతల వాళ్ళ మీద, యువతల వాళ్ళు అవతల వాళ్ళ మీద ఈజీగా అనేసేది ఆ మాటే. పిల్లలది తప్ప అంటే పిల్లలకి అహంకారం అంటారు, ఈగోయిజం అంటారు, లేకపోతే ఎక్కువ సంపాదిస్తున్నా అనే ఫీలింగ్ అంటారు. ఇవన్నీ కూడా మనకి రోజు నిత్యకృత్యాలుగా వినేటటువంటి విషయాలే. కానీ ఏంటంటే వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి అలాంటి వాళ్ళు దొరకకుండా ఉండేలాగా జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన పాయింట్స్ రాసుకుని జాగ్రత్తగా చేస్తే వివాహాలు కూడా సత్వరం మంచి ఫలితాన్ని ఇస్తాయి. పిల్ల పాపలతో వాళ్ళు బాగుంటారు. ఓకే, మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866344339 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు కొంతమంది జాతకాలను కూడా పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆ తర్వాత కొంతమంది బాధపడుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? జాతకాలు చూసుకోకుండా ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఉంటాయి, అలాంటివి జాతకాలు చూసుకోరమ్మా. తర్వాత చిన్నప్పటి నుంచి వేళాకోళం ఆడుకుంటారు, బంధువులు మిత్రులు అవ్వాలని, మంచి మిత్రులు వియ్యం అందుకుందాం అనుకుంటారు. ఆ జాతకాలు అవన్నీ ఏంటి, మనందరం కూడా ఎంతో హ్యాపీగా ఎన్నాళ్ళ నుంచి కలిసి ఉన్నాం, మన పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారు. ఇలా వీళ్ళు అంచనా వేసేసి చేసేస్తూ ఉంటారు.
కొన్ని ఏంటంటే కనుక నిజంగా దోషాలు ఉంటాయి, పాపం చూసుకోరు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళు చాలా అంటే విడిపోయే వరకు, అంటే తెగే వరకు లాగేటటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల జాతక విశ్లేషణ చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. అమ్మ కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలవి చెబుతున్నాను. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ చేసింది పాప. ఈ అమ్మాయి 28 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ త్రిబుల్ ఐటీ చేసింది. ఈ అమ్మాయి 18 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 12 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కెనడాలో ఎంఎస్ చేసి కెనడాలో జాబ్ చేస్తుంది. పిఆర్ ఉంది. 100K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. 5 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఫార్మసీ చేసింది అమ్మాయి. ఈ అమ్మాయి 70,000 జీతంలో ఉంది. హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 2 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, బిజినెస్ అనాలిసిస్ట్గా పనిచేస్తుంది. ₹1,00,000 జీతం వస్తుంది. 1 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఎంఐ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈఎంఐ కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓన్లీ డాటరు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, ఎంఎస్ యూఎస్లో ఉంది. 200K వస్తుంది పిల్లకి. తర్వాత ఏంటంటే కనుక 30 CR ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఫోన్ చేయొచ్చు. అమ్మ ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంతమందికి సంబంధాలు పెళ్ళిళ్ళు త్వరగా అయిపోతాయి, కొంతమందికి ఆలస్యం అవుతుంటాయి. అంటే అది జాతకరీత్యాన ప్రాబ్లం ఏంటి, వేరే కారణం ఏమన్నా ఉంటుందా? జాతకరీత్యా ప్రాబ్లమా, వేరే కారణం ఏమన్నా ఉందా అంటే కనుక చెప్పాలంటే కనుక జాతకరీత్యానే చెప్పాలి. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే జాతకరీత్యా ప్రాబ్లం వస్తేనే ఈ విధంగా ఉంటుంది. ఎలా అంటే కనుక కొంతమంది జాతకాలలో మనకు తెలియకుండానే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏమనంటే చూసిన వెంటనే సంబంధం అయిపోయి పెళ్ళైపోవాలంటారు. కానీ అవ్వడం లేదు. 1 నెలలు అయింది మొదలుపెట్టి, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 1 ఇయర్ అయినా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వంక పెట్టడానికి వీల్లేదు, పెళ్ళిళ్ళు కావడం లేదు అంటే జాతక విశ్లేషణ కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అన్నీ బాగానే నోట్ చేసుకుంటున్నారు. అందువలన అవి 3 కూడా పంపించి, వాళ్ళ పేరు పంపించి జాతకాన్ని ఒకసారి చూడమంటే కూడా మేము జాతక పరిశీలన కూడా నేను తెల్లవారులేస్తే 10 జాతకాలు చూస్తూనే ఉంటాను. అందువల్ల అలా చూసి వాళ్ళకి ఏమైనా చేయించుకోవాల్సి ఉంటే వాళ్ళ ఊళ్ళో చేయించుకోవచ్చు, ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. మనం రెమెడీస్ కూడా చెప్తాము. ఆ విధంగా చేసినటువంటివి వెంటనే పెళ్ళి కుదరడం అవ్వడం కూడా జరిగింది. అందువల్ల కొన్ని బ్రేక్స్ అనేవి సాధారణంగా వివాహానికి ఉన్నాయి అంటే జాతక పరిశీలన చాలా అవసరం. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. అమ్మాయిలు చెప్పుకున్నాం కదా రెడ్డి క్యాస్ట్, అబ్బాయిలు చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, గవర్నమెంట్ ఎంప్లాయీ, యూఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బాయి. 200K వస్తుంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి ఈ అబ్బాయి కూడా 2 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 12 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి. ఈ అబ్బాయి డాక్టర్గా పనిచేస్తున్నాడు. 3 లక్షలు వస్తుంది నెలకి. ఇతనికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఈ అబ్బాయి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. 6'2" హైటు. ఈ అబ్బాయికి 27 సంవత్సరాల వయసు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లో ఉన్నాడు. 300K వస్తుంది. ఈ అబ్బాయి కూడా 20 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866044339 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, ఇప్పుడు సంబంధాలు చూస్తున్న వధూవరులకి వాళ్ళ పేరెంట్స్కి మీరిచ్చే సలహాలు ఏంటి, జాగ్రత్తలు ఏంటమ్మా? ఏం లేదండి, కంప్లీట్ అస్సలు ఎవరిని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎంత తెలిసిన వాళ్ళైనా సరే మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పేది ఒక్కటే, ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్ళంటే 100 ఏళ్ల పంట, పెళ్ళంటే జీవితం. అది ఎప్పుడు కూడా మన పిల్ల కానీ ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఎవరైనా సరే మనం ఎంతో 9 మాసాలు కానీ ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకుంటాం.
తర్వాత ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే ముందు మీరు వాళ్ళ కుటుంబం ఏమిటి, వాళ్ళ పరిస్థితులు ఏమిటి, వాళ్ళ పద్ధతులు ఏమిటి, మనకు కలుస్తాయా లేదా అనేది 1కి 4 సార్లు కనుక్కొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. నేను ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఇద్దరికీ కూడా ఫోన్ నెంబర్స్ షేర్ చేసి, అడ్రస్లు షేర్ చేసి క్లారిటీగా చెప్తాను. అమ్మా మీరు ఎంక్వైరీ బాగా చేసుకోండి, టైం తీసుకోండి. వారం రోజుల్లో పెళ్ళి, 4 రోజుల్లో పెళ్ళి వద్దు. టైం తీసుకొని ఒక 15 డేస్ మినిమం తీసుకొని, 1 మంత్ తీసుకుంటే ఇంకా సంతోషం, తీసుకొని ముందుకు వెళ్ళండి. పరిచయం మా వంతైనా పరిశీలన మాత్రం మీ వంతు సుమా అని పదే పదే అందరికీ చెబుతూ ఉంటాను. అమ్మ, ఇప్పుడు మీ ఆస్ట్రో భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్కి విశేష ప్రజాదరణ పొందిందని అయితే టాక్ అయితే వస్తుంది. సో ఇంకా ముందుకు నడిపించాలంటే మీరు ఏం చేయబోతున్నారమ్మా? ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ పెట్టి 3 years అవుతుందమ్మా. మనకి ఏంటంటే కనుక సిల్వర్ బటన్ కూడా వచ్చింది. 1 lakh అవగానే, 1 lakh సబ్స్క్రైబర్స్ అవగానే సిల్వర్ బటన్ రావడం జరిగింది. ఇప్పుడు 12,000 పైన నడిచింది. అంటే ఏంటంటే 1,12,000 అలా వచ్చారు మనకి సబ్స్క్రైబర్స్. దీనిలో ఉండే విశేషం ఏంటంటే వార ఫలాలు, మాస ఫలాలు, ప్రతి పండుగ మన హిందూ ధర్మం ఏం చెబుతుంది, మన యొక్క ధర్మ సందేహాలు, ఎన్ని ధర్మ సందేహాలకి 2,700 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. మనకి యొక్క ఆస్ట్రో ASTRO భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్ని డౌట్ బల్లి పడిందని కొంతమంది అంటారు. మనము ఎప్పుడు స్నానాలు చేయాలి, లేకపోతే పితృతర్పణాలు ఎలా పెట్టాలి, లేకపోతే ఆడపిల్ల పెద్దదైంది ఏం చేసుకోవాలి, ఏ నక్షత్రం అయితే మంచిది, లేకపోతే గ్రహాలు మా పిల్లకి శని భగవానుడు అడ్డుపడుతున్నాడు అంటారు, శనికి ఏం చేసుకోవాలి, రాహుకేతువుల మధ్య మొత్తం గ్రహాలన్నీ ఉన్నాయి, కాలసర్ప దోషం అంటున్నారు ఎలాగా, ఇలా రకరకాల క్వశ్చన్స్ మనకు ఉంటాయి కదా. వాటిలన్నింటికీ కూడా నివృత్తి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో వీడియోలు పెట్టేసి ఉన్నాయి. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టు గ్రహాల బలం, జాతకాలు అంటున్నారు కదా, నిజంగా గ్రహాలకి తగ్గట్టు పూజలు చేస్తే ఫలితం ఉంటుందంటారా? ఉంటుందమ్మా, తప్పనిసరిగా ఉంటుంది. ఉపశమనం అయితే వెంటనే వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే 41 డేస్లో మనకి డెఫినెట్గా రిజల్ట్ కూడా ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళు చేయించే వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. ఈ రెడ్డి క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు, 5'9" హైటు, MS చేసి ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 70 లక్షల జీతం వస్తుంది. ఈ అబ్బాయికి కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగులు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది. 50 లక్షలు వారి యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 1,50,000 జీతం వస్తుంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. తగినటువంటి వధువు కావాలి. అన్ని వర్ణాలు కూడా హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. బ్రాహ్మణ్ దగ్గర నుంచి, వైశ్య దగ్గర నుంచి, కమ్మ, కాపు, రెడ్డి, అదేవిధంగా సమయాభావం వల్ల రజక, తర్వాత నాయి బ్రాహ్మణ్, అన్ని రకాల పద్మశాలి అన్నీ ఉంటాయమ్మా. వీళ్ళు లేరని లేదు. సమయాభావం చేత ఎవ్రీ వీక్ కూడా కొన్ని మాత్రమే తీసుకొస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ అమ్మా. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మ్యారేజెస్ మీద ఉన్న అపోహలు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు. సో చూశారు కదండి ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గురించి. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి News 360, నిజం ఆలోచనను మారుస్తుంది.